అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక చిన్న ఇంట్లో ముగ్గురు ప్రాణాలు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. కానీ ఆ ఇంటి గోడల మధ్య మరణం మెల్లగా అడుగులేస్తుందని ఎవ్వరికీ తెలియదు. కొన్ని క్షణాల తర్వాత వినిపించిన భారీ పెలుడు శబ్దం ఒక్కసారిగా కాలనీ నివాసులందరినీ బయటకు పరుగులు పెట్టించింది. వారక్కడికి చేరుకునేసరికి ఇల్లు మంటలతో అగ్నిగుండంలా మారిపోయింది. లోపల ఉన్న ముగ్గురు బయటకు రాలేకపోయారు. నిద్రలో మొదలైన ఆ భయంకర క్షణాలు 3 ప్రాణాలు సజీవ దహనం చేసేస్తుంది. ఇంతకీ అర్ధరాత్రి వరకు సురక్షితంగా ఉన్న ఆ ఇల్లు కొన్ని నిమిషాల్లో అగ్నిగుండంగా ఎలా మారిపోయింది? నిద్రలో ఉన్న ముగ్గురిని మృత్యువు ఎలా చుట్టుముట్టింది? షార్ట్ సర్క్యూట్తో మొదలైన మంటలు సిలిండర్ పేలుడుతో ఎలా ప్రళయంగా మారాయి? ఒక్క రాత్రిలో ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ భయానక ఘటన వెనుక అసలేం జరిగింది? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సాధారణంగా కనిపించే ఓ చిన్న ఇల్లు కొన్ని నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. విద్యుత్ వైర్లు, షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండరు, ప్రతిరోజు మన ఇళ్లలో ఉండే ఈ వస్తువులే ఒకేసారి ప్రాణాంతకంగా మారితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన చూపించింది. ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబం ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. కుటుంబ పెద్ద అనారోగ్యంతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ బాధల మధ్యే ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆ దుఃఖం ఇంకా తగ్గకముందే మరో దారుణం ఆ కుటుంబాన్ని చీల్చి చెండాడింది. జీవితం క్రమంగా గాడిలో పడుతుందనుకున్న సమయంలో ఊహించని రూపంలో ప్రమాదం వచ్చిపడింది. ఉపాధి కోసం తల్లి వేరే నగరానికి వెళ్ళింది. పిల్లలను అమ్మమ్మ వద్ద వదిలి కుటుంబ భవిష్యత్ కోసం కష్టపడాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె వెళ్లిన కొద్ది రోజులకే విధి అత్యంత క్రూరంగా వ్యవహరించింది. ఇంట్లో అమ్మమ్మతో కలిసి ఉన్న 2 పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పని కోసం వెళ్లిన తల్లికి అందిన వార్త జీవితాంతం మర్చిపోలేని పీడకలగా మారింది. ఆ అర్ధరాత్రి అసలు ఏం జరిగిందన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. మొదట చిన్న మంటగా మొదలైన ప్రమాదం కొద్ది క్షణాల్లోనే ఇంటి అంతటా వ్యాపించింది. రేకులతో నిర్మించిన ఇల్లు కావడంతో మంటలకు మరింత బలం చేకూరింది. నిద్రలో ఉన్నవారికి పరిస్థితి అర్థమయ్యేలోపే అగ్ని చుట్టుముట్టేసింది. ప్రమాదం అక్కడితో ఆగలేదు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ ఒక్క పేలుడు పరిస్థితిని మరింత భయంకరంగా మార్చేసింది. వ్యాపిస్తున్న మంటలు ఒక్కసారిగా ఉధృతమయ్యాయి. బయట ఉన్నవారు సహాయం చేయాలనుకున్నా మంటల తీవ్రత దగ్గరకు వెళ్లనివ్వలేదు. పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే బయటకు వచ్చారు. సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అగ్నికి సమయం ఇవ్వటం అంటే మరణానికి అవకాశం ఇవ్వటమే. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి మంటలు ఇంటిని పూర్తిగా దహించేశాయి. చివరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కనిపించిన దృశ్యం అందర్నీ కంటతడి పెట్టించింది. ఒక కుటుంబం వర్ష విషాదాలతో ఎలా కూలిపోతుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ఈ ఘటన కేవలం ఒక ప్రమాద కథ కాదు, ప్రతి ఇంటికి ఒక హెచ్చరిక. పాత విద్యుత్ వైర్లు, నాసిరకం కనెక్షన్లు, ఓవర్లోడ్ ప్లగ్స్, సరైన నిర్వహణ లేకుండా ఉన్న వైరింగ్, ఇవన్నీ ఎప్పుడూ ప్రమాదకరంగా మారతాయో చెప్పలేం. చాలామంది మన ఇంట్లో ఏం జరుగుతుంది అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అగ్ని ప్రమాదాలు ముందుగా హెచ్చరిక ఇవ్వవు. రాత్రి పడుకునే ముందు విద్యుత్ వ్యవస్థ సురక్షితంగా ఉందో లేదో చూసుకోవటం, పాడైన వైర్లను వెంటనే మార్చడం, గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా ఉంచటం, ఇంట్లో పొగ గుర్తించే అలారం ఏర్పాటు చేయటం వంటి జాగ్రత్తలు ప్రాణాల్ని కాపాడగలవు. ఒక్క షార్ట్ సర్క్యూట్, ఒక గ్యాస్ సిలిండర్ పేలుడు, కొన్ని నిమిషాల మంటలు, అంతే ఒక కుటుంబ చరిత్రే మారిపోయింది. నిన్నటి వరకు నవ్వులు వినిపించిన ఇంటి నుంచి ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. పని కోసం వెళ్ళిన తల్లి తిరిగి వచ్చేసరికి ఎదురు చూస్తున్న పిల్లలు లేరు. కాపలా కాస్తున్న అమ్మ కూడా లేదు. మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక. ప్రమాదం ఎప్పుడు ముందుగా చెప్పిరాదు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలు బలి తీసుకోవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో
భద్రతా చర్యలు తప్పనిసరి. ఎందుకంటే అగ్ని ఒక్కసారి చెలరేగితే అది కేవలం ఇంటిని మాత్రమే కాదు, జీవితాలను కూడా బూడిచ్చేసేస్తుంది.